ఇక టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. చేసినటువంటి తప్పిదం కారణంగా జరిగినటువంటి ఈ చర్యకు ఒక్కొక్కరికి చనిపోయినటువంటి వాళ్లకు ₹1 కోటి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే గాయపడినటువంటి వాళ్లకు 20 లక్షల ఎక్స్గ్రేషియో ఇవ్వవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. అంటే స్వామి సేవలో తరించాల్సినటువంటి ఉద్యోగస్తులు చంద్రబాబు గారి సేవలో మునిగినప్పుడు చంద్రబాబు గారు చేసినటువంటి తప్పిదానికి ఆయనకు శిక్ష పడాలి. ఆయన సేవలో ప్రభుత్వ అధికారులుగా ఉండినటువంటి వ్యక్తులు దైవ సేవలోనూ లా అండ్ ఆర్డర్ను కాపాడాలనేటువంటి దాంట్లోనూ లేకుండా ఉండినందుకు వీళ్లకు శిక్షలు పడాల్సిన అవసరం ఉంది. అవును అవునవును నిజమే, కరెక్టే మీరు చెప్పింది ఏమి తప్పు కాదు. కానీ చంద్రబాబు గారు చేస్తున్నటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో అది ఎత్తి చూపటం. భగవంతుని లీలలు ఒక రకంగా ఉండవు, ఈ రకంగా అది చూపబడ్డది. చంద్రబాబు తప్పిదాల వలనే ఇలాంటివి. చంద్రబాబు గతంలో కూడా ఈ తప్పిదాలు చేసినాడు కాబట్టి కదా గోదావరి పుష్కరాలలో 30 మందికి పైగా చనిపోయినారు. ఎవరిని అరెస్టు చేయాలంటే బాధ్యత వహించిన ఈ క్యూ లైన్ల పర్యవేక్షణ దగ్గర నుంచి అసలు కొండ మీద భక్తులకు సంబంధించిన వ్యవహారాలలో ఎక్కువ బాధ్యత ఉన్నది ఆ వెంకన్న చౌదరికి. చంద్రబాబు గారి పరమ భక్తుడైనటువంటి వెంకన్న చౌదరికి ఉన్నది. ఆయన మీద ఎక్కువ బాధ్యత ఉన్నది. అలాగే ఎస్పీ మీద చాలా బాధ్యత ఉన్నది. ఎస్పీ స్థాయి తర్వాత కింది అధికారులకు కూడా బాధ్యత ఉన్నది. కొండ మీద ఉన్నటువంటి విజిలెన్స్ అండ్ టీటీడీ విజిలెన్స్ ఆఫీసర్ కూడా బాధ్యత ఉన్నది. కేవలం ఓన్లీ డిఎస్పీని మాత్రమే ప్రాథమికంగా చూపించి డిఎస్పీ మొత్తం తప్పు చేశారని రిపోర్ట్ ఇస్తున్నట్టు సమాచారం. ఆ సమాచారం మాకు తెలియదు, మీకు తెలిసి ఉండొచ్చు. కానీ మేము చెప్తున్నటువంటిది నాది తప్పిదం అయితే నేను చెప్పినటువంటిది ఇప్పుడు ఎవరు బాధ్యత వహించాలి అన్నది దానికి నేను రీజన్ చెప్తాను. మీది తప్పు కదా అని అంటే వీళ్ళందరూ కూడా బాధ్యత వహించాలి. ఈ స్థాయి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు. ఎవరిని మీరు పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదో ఆ భక్తుల యొక్క క్షేమాన్ని గురించి రవింత కూడా పట్టించుకోకుండా ఇప్పుడు రంగంలోకి దిగి అక్కడ మమ్మల్ని కూడా రానివ్వకుండా బెదిరింపు కార్యక్రమాలు చేసే క్షతగాత్రులను చూడడానికి కూడా మాకు అవకాశం కల్పించకుండా చేసేటువంటి క్రీడా రాజకీయాల్ని చెయ్యటం అన్నది చాలా దుర్మార్గమైనటువంటి తనము. ఎంతసేపు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద తప్పుడు ఆరోపణలు మోపి వాళ్ళని ఎలా జైలుకు పంపించాలా, టీటీడీనంతా కూడా ప్రక్షాళన చేస్తా పాప పంకిలమైపోయిందేనని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు కూడా విపరీతంగా ఘోషించినాడు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సుబ్బారెడ్డిని ఎప్పుడు లోపల దోద్దామా, కరుణాకర్ రెడ్డిని లోపల ఎప్పుడు దోద్దామా, ధర్మారెడ్డిని ఎప్పుడు లోపల దోద్దామా, దీనికి సంబంధించినటువంటి అన్ని కూడా వెలికి తీయండి. విజిలెన్స్ రిపోర్టులు సరిగ్గా రాకపోతే వాళ్లను బెదిరించేటువంటి కార్యక్రమం ఆ విజిలెన్స్ ఆఫీసర్లని. మీకు ఎంతసేపు
మా మీద పడి ఈ పాపాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టేయటమే. ఎవరిని మీరు పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదో ఆ భక్తుల యొక్క క్షేమాన్ని గురించి రవింత కూడా పట్టించుకోకుండా